పంపుతున్నావు? దీని కూతురు చచ్చి పైలోకంలో ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతాడు. అందుకే తోడు కోసం దీన్ని అక్కడికి పంపుతున్నాం. వదిలిపెట్టండి రా. రావే ముసల్దానా, చూసావా టైం ఎంత గమ్మత్తైందో? ఈ కాలచక్రం తిరిగే తిరుగుళ్ళో శత్రువులు ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్స్ శత్రువులు అవుతారు. గతంలో నువ్వు నీ కూతురు నాకు మంచి ఫ్రెండ్స్. నువ్వు నాకు ఫ్రెండ్గా ఉన్నప్పుడు నవ్వుతూ పలకరించాను, మర్యాదగా చూసుకున్నాను. ఆ తరువాత నువ్వు నీ కూతురు శత్రువులయ్యారు. తప్పనిసరి పరిస్థితిలో నీ కూతుర్ని చంపాల్సొచ్చింది, చంపాను. అప్పటికైనా నీ మనవరాలు నాగేశ్వరి బుద్ధి తెచ్చుకుని నాగాస్త్రాన్ని మాకు అప్పగించుంటే కనీసం నీ ప్రాణాలైనా దక్కేవి. అది నా మాట వినడం లేదు. నేనేం చెయ్యను చెప్పు? చిన్నపిల్లలు మాట వినకపోతే వదిలేస్తావా? బతిమాలో బెదిరించో మనం చెప్పినట్టు వినేలా చేసుకుంటాంగా. అలాగే నాగేశ్వరికి చెప్పి చూశాను, వినలేదు. దేవకిని చంపి బెదిరించి చూశాను, అప్పటికీ వినలేదు. నాగేశ్వరి ఇనుప ముక్క, అదింకా బాగా నిప్పుల్లో కాల్తే తప్ప మెత్తబడేలా లేదు. అందుకే నిన్ను చంపి నీ చితి నిప్పుల్లో నాగేశ్వరి అనే ఇనుప ముక్కను మెత్తబడేలా చెయ్యాలనుకుంటున్నాను. నిన్ను నేనే చంపుతాను, ఇప్పుడే చంపుతాను. కానీ 2 చాయిస్లు నీకిస్తున్నాను. చెప్పు, ఎక్కడ చేస్తావు, ఎలా చేస్తావు? ఉరేసి చంపనా, షూట్ చేసి చంపనా, బండి కిందేసి తొక్కించేనా, పోనీ కత్తితో పొడిచి చంపనా? దేంతో చంపాలనే చాయిస్ నాకిస్తే నా మటుకు నాకు కత్తితో పొడిచి చంపడమే ఇష్టం. కత్తితో పొడిచి శరీరంలోంచి బుసబుసా పొంగే రక్తాన్ని చూస్తుంటే వా, ఫెంటాస్టిక్. ఏంటే ముసల్దానా, నేనింత మాట్లాడినా నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. ఉన్నావా, పోయావా? ఓహో, చావబోతున్నావనే షాక్లో మాట రావడం లేదు కాబోలు. నేను చావబోతున్నాననే షాక్ కాదు, నువ్వు చావబోతూ ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావా అని చూస్తున్నాను. ఏంటే కూస్తున్నావు? ఇక్కడే చావాలనుందా నీకు? నీ వల్ల అయితే ఎక్కడైనా చంపు, ప్లేసు టైము నువ్వే నిర్ణయించుకో. నేను చావడానికి రెడీయే, నువ్వు చావడానికి రెడీయా అని ఒక్కసారి బాగా ఆలోచించుకో. నాగేశ్వరి నిర్ణయం ఏమిటో నాకు బాగా తెలుసు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నాగాస్త్రాన్ని నీకు అప్పగించదు. నువ్వు నా ఒంటి మీద చెయ్యి వేస్తే నాగేశ్వరి చేతిలో నువ్వెలా చావాలనుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించుకో. ఉరేసి చంపమంటావా,
షూట్ చేసి చంపమంటావా? బండి కింద తొక్కించి చంపమంటావా? లేక నీకు ఇష్టమైన పద్ధతిలో కత్తితో పొడిచి చంపమంటావా? ప్లేసు టైము నువ్వే నిర్ణయించుకో. నీకీరోజు మూడిందే, అందుకే ఇంతగా మాట్లాడుతున్నావు. రేయ్, బండికిచ్చండ్రా దీన్ని. నాగేశ్వరి, వైదేహి ఫోన్. హలో. ఎరా, ఉందా? అది ఉండే ఉంటదిలే. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. ఏయ్ నాగేశ్వరి, నేను మీ వాళ్ళని చంపేస్తానన్నది ఒట్టి బెదిరింపే అనుకుంటున్నావు కదూ? కాదే, పచ్చి నిజం. మరో అరగంటలో నీ అమ్మమ్మని చంపేయబోతున్నాను. చేతనైతే వచ్చి కాపాడుకో. ఏయ్, మా అమ్మమ్మకి ఏదైనా అయితే చంపేస్తాను నిన్ను. నువ్వేమీ చేయలేవే. వచ్చి ముసల్దాన్ని శవాన్ని తీసుకెళ్ళు. నాగేశ్వరి, ఆ వైదేహి అమ్మమ్మని చంపేస్తుంది. నాగేశ్వరి, ఆ నాగాస్త్రాన్ని వైదేహికి ఇచ్చేయి. లేకపోతే బావ మైత్రి కూడా మనకు దక్కరు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగాస్త్రాన్ని దానికి అప్పగించను. అదో మనమో తేల్చుకుందాం. పద వెళ్దాం. ఇగో
మావయ్య బండిది కాపావు? నా వల్ల కావటం లేదు నాగేశ్వరి. వైదేహి ఖచ్చితంగా అమ్మని చంపేసి ఉంటుంది. అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. మా అమ్మ ఒకప్పట్లో చెడ్డది కావచ్చు. నేను దుర్మార్గ పనులు చేస్తే ఆమె ప్రోత్సహించి ఉండొచ్చు. కానీ నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించింది. ద్రోహం చేసిన అన్నం పెట్టింది. అలాంటి తల్లిని నా కళ్ళ ముందే చంపేయబోతుంటే చూస్తూ ఉండలేనమ్మా. అలాగని నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగించేయమని నిన్ను బలవంత పెట్టలేను. ఎందుకంటే నువ్వు దైవ కార్యం కోసం పుట్టిందానివి. ఆ దైవ కార్యం చేయడం కోసం ఇప్పటికే చాలా నష్టపోయిందానివి. నువ్వు పట్టుదలతో నాగాస్త్రాన్ని సంపాదించావు. ఇప్పుడు మా అమ్మ ప్రాణాల కోసం స్వార్థంతో నిన్న నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగించమని చెప్పడం వద్దు నాగేశ్వరి. మనం తిరిగి వెళ్ళిపోదాం. అక్క నా కళ్ళ ముందు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయాను. ఇప్పుడు అమ్మను కూడా పోగొట్టుకుంటే నేను పూర్తిగా చచ్చిపోతానమ్మా. మనం వెళ్ళిపోదాం నాగేశ్వరి. మనం తిరిగి వెళ్ళిపోదాం. ఆగు మావయ్య. నువ్వు గతంలో ఒక దుర్మార్గపు పనిచేస్తే ఆ ధైర్యంతో మరో దుర్మార్గపు పనిచేసేవాడివి. మరి మంచివాడిగా మారినప్పుడు ఆ ధైర్యం ఎందుకు ఉండటం లేదు? ఎందుకు పిరికివాడిలా పారిపోతున్నావు? నువ్విలా బాధపడుతూ ఉంటే నేను బాధపడ్డం లేదు, సంతోషిస్తున్నాను. ఎందుకంటే నీ బాధ వల్ల నీలో పూర్తి మార్పు వచ్చిందని నమ్ముతున్నాను కాబట్టి. మంచివాళ్లకు దేవుడిలా పరీక్షలు పెడుతూ ఉంటాడు మావయ్య. వాటన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలే కానీ వెనుదిరిగి పారిపోకూడదు. అక్క చనిపోయిందని నువ్వు బాధపడుతున్నావే, తను నీకు అక్క మాత్రమే. నాకు కన్నతల్లి కాకపోయినా నేను కన్నతల్లిలాగే భావించాను. తను నాకు ద్రోహం తలపెట్టినప్పుడు కూడా నేను కోప్పడలేదు. అమ్మని ఆ వైదేహి బలి తీసుకోబట్టే నేను నాగాస్త్రాన్ని సాధించాను. దాన్ని ఎదిరిస్తున్నాను. ఇప్పుడది అమ్మమ్మని చంపేస్తుందంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నాగాస్త్రాన్ని దానికి అప్పగించకుండా అమ్మమ్మని ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. పద వెళ్దాం. పద మావయ్య. చంపాలనుకున్న దానివి ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? చంపేయొచ్చుగా. ఏ నాగేశ్వరికి భయపడుతున్నావా? ఏయ్, ఎక్కువ మాట్లాడితే చస్తావు. నేననేది కూడా అదే. చంపు చూద్దాం. నీకంటే వయసులో పెద్దదానైనా నన్ను కొడుతున్నావు. ఈ పాపాలన్నిటికీ నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాల్సి వస్తుంది. చూడు. టాటూ, మాయా, వెళ్ళి చూడండి. చూసావా నాగేశ్వరి శక్తి ఏంటో? తను ఆ దైవం నాగేశ్వరీదేవి అంశలో పుట్టింది. తాను వచ్చి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తుందనడానికి ఉదాహరణ ఇక్కడికి రావడం. ఇప్పుడు మీ వాళ్ళిద్దరూ పావును వెతుక్కుంటూ వెళ్ళారు. పాప వాళ్ళేమవుతారో, నాగేశ్వరి చేతిలో నువ్వేమవుతావు.
ఏంటే నాగేశ్వర్ నిన్ను కాపాడుతుందని అంత కాన్ఫిడెన్సా? రాని అది చూద్దాం. నాగేశ్వరి తప్పకుండా వస్తుంది, చూడు. రా నాగేశ్వరి, రా. ఆ నాగాస్త్రాన్ని ఇలా ఇచ్చి ముసల్దాని ప్రాణాలు కాపాడుకో. వద్దు నాగేశ్వరి, వద్దు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నువ్వు ఆ నాగాస్త్రాన్ని ఇవ్వద్దు. మర్యాదగా నాగాస్త్రాన్ని మాకు అప్పగించకపోతే మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా ఇంతే. అమ్మా అమ్మా నాగేశ్వరి, నాగేశ్వరి, నేను ఎలాగో బతకను, నువ్వు మాత్రం ఆ నాగాస్త్రం దానికి ఇవ్వద్దమ్మా. అలా అనకమ్మమ్మా, నీకేం కాదు, మేం బతికించుకుంటాం. మావయ్య హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. క్యాష్లో 5,000 అడ్వాన్స్ కట్టండి. ఆ తర్వాత బిల్లుకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. మొత్తం ఎంత అవుతుంది? 20,000 దాకా అవ్వచ్చు. మేం డబ్బులు కడతాం, వెంటనే ట్రీట్మెంట్ మొదలెట్టండి. అలాగే, డాక్టర్ గారితో చెప్తాను. ఓకే. మాయా, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? నా దగ్గర ఒక 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయమ్మా. ఆ ఫోన్ ఇలా ఇవ్వు.
నేను నాగేశ్వరిని మాట్లాడుతున్నాను. నాగేశ్వరి మీరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచా? ఏమైంది? అమ్మమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. కాస్త సీరియస్గా ఉంది. అసలు ఏం జరిగింది? నాగాస్త్రం కోసం వైదేహి అమ్మమ్మని, మైత్రిని, నాన్నగారిని కిడ్నాప్ చేసింది. నేను నాగాస్త్రం దానికి అప్పగించలేదన్న కోపంతో అమ్మమ్మని చంపడానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ప్రాణాలకేం కాలేదు. ఏ హాస్పిటల్లో ఉన్నారు? జేజే హాస్పిటల్లో. ఓకే, మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. అలాగే. ఓ చిన్న రిక్వెస్ట్, హాస్పిటల్లో బిల్లు కట్టాలి. వచ్చేటప్పుడు ఓ 25,000 తీసుకురండి. నేను మీకు తర్వాత ఇచ్చేస్తాను. అలాగేనమ్మా. ఏమైందిరా? నాగేశ్వరి వాళ్ళ అమ్మమ్మని ఆ వైదేహి చంపడానికి ప్రయత్నించిందట. దేవుడి దయ వల్ల ఆమె ప్రాణాలకేం కాలేదు. మైత్రిని, రాజారావు గారిని కూడా కిడ్నాప్ చేసి తన దగ్గరే బందీలుగా ఉంచుకుందట వైదేహి. సరే పద బయలుదేద్దాం. రేయ్, నాగేశ్వరి 25,000 డబ్బు తీసుకురమ్మందిరా. హాస్పిటల్లో కట్టాలట. హాస్పిటల్ సిటీలోనే కదా, మనం వెళ్తూ ఏటీఎంలో డ్రా చేసుకోవచ్చు. ప్రశాంతి, నువ్వు మాతరా నాగేశ్వరికి తోడుగా ఉండొచ్చు. అనిత, నువ్వు ఇక్కడే ఉండి నాన్నగారు రాగానే విషయం చెప్పు. ఆ తర్వాత మీరిద్దరు బయలుదేరి రావచ్చు. అలాగే. పద వెళ్దాం. వెళ్ళొస్తాను. పద ప్రశాంతి. జాగ్రత్త అనిత, తలపేసుకో. అలాగేనండి. జాగ్రత్త. నా అంచనా తప్పు కాలేదే. నాగేశ్వరి ఇక్కడికి ఫోన్ చేసి విషయం చెప్తుందని నాకు తెలుసు. ఆ ముసల్దాన్ని సరిగ్గానే పొడిచానే, కానీ దాన్ని కాస్త గట్టి ప్రాణం అనుకుంటా. అందుకే బతికిపోయింది. ఏం ప్రాబ్లం లేదు. నాగేశ్వర్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేనిప్పుడు నీ శరీరంలోకి ప్రవేశిస్తాను. నీ రూపంలో ఉండి దాన్ని దెబ్బతీస్తాను. వద్దు వైదేహి, వద్దు. టాటూ, మాయా, మీరిద్దరూ బయలుదేరండి. అవసరం వస్తే నేనే కబుర్ చేస్తాను. అలాగే. నాగేశ్వరి, ఏమైంది? బామ్మకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. భయపడకమ్మా, ఏం కాదులే. శంకర్ గారు, డాక్టర్స్ డబ్బులు కట్టమంటున్నారు.
ప్రకాష్ వస్తున్నాడు, తను తీసుకొస్తాడు. ప్రకాష్ గారు మీతో రాలేదా? మాతోనే వచ్చాడు. ఏటీఎంలో డబ్బు డ్రా చేసేటప్పుడు కార్డు అందులో పెట్టి రాంగ్ పిన్ ఎంటర్ చేశాడు. కార్డు అందులో స్ట్రక్ అయిపోయింది. అయ్యయ్యో, అయితే ఇప్పుడు డబ్బులు ఎలా? భయపడాల్సిందేమీ లేదు. ఫ్రెండ్ దగ్గర డబ్బు తీసుకురావడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. నాగేశ్వరి ఊరుకో, బామ్మకేం కాదు. శంకర్ గారు, నాకు చాలా భయంగా ఉంది. మీరు అమ్మమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, వెళ్ళిరా. నాగేశ్వరి, నీకు తోడుగా నేను వస్తాను. పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. అలాగే. పరీక్షిస్తున్నావు. మొదట నేను దైవ కార్యం పూర్తి చేయడానికి సుముఖంగా లేనప్పుడు ఎలాగో అలా నేను ఈ కార్యం చేయడానికి సిద్ధపడేలా చేశావు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా దైవ కార్యాన్ని పూర్తి చేద్దాం అనుకుంటే నా కుటుంబం ఆ వైదేహి చేతుల్లో బందీ అయిపోయింది. మా అమ్మమ్మ ప్రాణాలతో పోరాడుతోంది. పరిస్థితి ఇలాగే పోతే తరువాత మా నాన్న నా చెల్లెల్ని కూడా పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉంది తల్లి. దైవ కార్యాన్ని పూర్తి చేయడం కోసం ఎలాంటి పాసబంధాలకి లోను కాకూడదనుకున్నాను. కానీ నా కళ్ళ ముందే నా కన్న తండ్రి తోబుట్టువుల ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంటే చూస్తూ ఎలా తట్టుకోగలను? పోనీ ఓ పంచే తల్లి, నా కుటుంబం మొత్తం అంతమైపోని అప్పుడు నాకు రాగద్వేషాలతో ఎలాంటి సంబంధం ఉండదు. నిశ్చింతగా నీ కార్యాన్ని పూర్తి చేసి నేను కళ్ళు మూస్తాను. నాగేశ్వరి, ఎందుకు ఇంతగా ఆవేశపడుతున్నావు? ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నావు? జరుగుతున్నది చూస్తూ ఎలా ఆవేశపడకుండా ఉండమంటావు? ఎలా ధైర్యంగా ఉండమంటావు? నీ ఆవేశాన్ని శత్రువుల మీద ప్రయోగించు. ఇలా బాధపడితే ప్రయోజనం లేదు. శత్రువుల పై ఎత్తుకు తట్టుకోలేకపోతున్నాను. నన్ను భయం వెంటాడుతోంది. నీకు భయం? నీ దగ్గర అత్యంత శక్తివంతమైన నాగాస్త్రం ఉందిగా. నాగాస్త్రం ఉన్నా ఆ వైదేహిని ఎదిరించి ధైర్యం తగ్గిపోతోంది. నాగేశ్వరి, మనం పరిగెడితే శత్రువులు తరుముతూనే ఉంటారు. అదే ఒకసారి ఆగి తిరిగి చూడు, మనల్ని తరిమిన శత్రువులు తోక ముడుచుకొని పారిపోతారు. శత్రువుల్ని ఎప్పుడు బుద్ధిబలంతో జయించాలి నాగేశ్వరి. శత్రువులు నిన్ను వెంటాడడం కాదు, నువ్వే శత్రువుల్ని వెంటాడు. తాత్కాలికంగా నువ్వు అపజయం పాలైనా తుది విజయం నీదే. ధైర్యంగా ఉండు. శత్రువుల్ని పూర్తిగా సంహరించేదాకా నాగాస్త్రాన్ని పక్కన పెట్టకు. ఒక్క శత్రువు మిగిలిన ఆ తర్వాత నాగాస్త్రం శత్రువుల వశం అయిపోతుంది. హలో హలో అనిత, నేను ప్రకాష్ని. ఏమండి, ఏవైంది? నాగేశ్వరి వాళ్ళ అమ్మమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అన్కాన్షియస్గానే ఉంది. పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియలేదు అనిత, బట్ సేఫ్ అని నేను అనుకుంటున్నాను. అలాగా, నేను కూడా వచ్చి ఆవిడని ఒకసారి చూస్తానండి. అందుకోసం నేను ఫోన్ చేసింది. నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి రా. నేను నాగేశ్వరి విషయం కలిసి ఆ వైదేహి ఏరియాకి వెళ్ళి ఎలాగైనా రాజారావు గారిని మైత్రేయిని తీసుకొస్తాం. అలాగే.
బావగారు బామ్మకి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్స్ ఇంకా ఏమీ చెప్పలేదు, ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంది. నాగేశ్వరి ఏది? గుడికి వెళ్ళొస్తానని వెళ్ళింది. అలాగా, మీరు భోంచేశారా? లేదు. సరే, మీరు విశ్వం గారు వెళ్ళి క్యాంటీన్లో భోంచేసి రండి. నువ్వు భోంచేసావా? నేను ఇంటి దగ్గరే భోంచేసి వచ్చాను. మీరు వెళ్ళి రండి, నేను ఇక్కడ బామ్మని చూసుకుంటూ ఉంటాను. అలాగే, పద. నాగేశ్వరి, అమ్మా నాగేశ్వరి. అక్క, అమ్మమ్మ. అమ్మమ్మకేం కాలేదు మైత్రి, హాస్పిటల్లో ఉంది. ప్రాణాలకేం భయం లేదు. మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, భయపడకండి. ప్రకాష్ గారు, ఎలాగైనా ఈ తాళాలు పగలగొట్టరా? హలో, ఫోన్ నాగేశ్వరికి ఇవ్వరా? వైదేహి, ఇవ్వరా ముందు. నాగేశ్వరి, వైదేహి. హలో, ఏంటి, మీ చెల్లెల్ని మీ నాన్నని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అది అంత సులభం కాదు. ఎందుకు కాదు? నేను ఇప్పుడే తీసుకెళ్తాను. నీ వల్ల ఇది చేసుకో. అలాగే, అయితే హాస్పిటల్లో ఉన్న మీ అమ్మమ్మ ప్రాణాలు తీస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళడం అంత సులభం కాదు. ఎందుకు కాదే? నేను ఆల్రెడీ హాస్పిటల్లోనే ఉన్నాను. మీ అమ్మమ్మ రూమ్లోనే ఉన్నాను. నువ్వు వాళ్ళని బోన్లోంచి బయటకు తీసుకొచ్చిన మరుక్షణం ఇక్కడ మీ అమ్మమ్మ ఆక్సిజన్ ట్యూబ్ కట్ అయిపోతుంది. దాంతో ఈ ముసల్దానికి ఈ లోకంతో ఉన్న బంధం కూడా కట్ అయిపోతుంది. వద్దు, అమ్మమ్మనేం చేయకు. అయితే అక్కడికి నువ్వెంత వేగంగా వెళ్ళావో అంతే వేగంతో తిరిగొచ్చేయి. అలాగే, వచ్చేస్తాను. ఏమైంది నాగేశ్వరి? ఏమంటుంది అది? అది ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్తే అమ్మమ్మని చంపేస్తానని బెదిరిస్తోంది. భయపడకండి, మిమ్మల్ని ఎలాగైనా రక్షించుకుంటాను. ఛీ!